సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అస్సలాము అలైకుం. నేను ప్రశాంతి. భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. ఇప్పటి వరకు యుఎస్లో జరిగేటువంటి హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని టెంపుల్స్ అన్నీ కూడా పూజా విధానాలన్నీ చూపించాను. మొట్టమొదటిసారిగా రంజాన్ మాసంలో జరిగేటువంటి ఇఫ్తార్ విందు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి యుఎస్లో మొదటిసారిగా సుమన్ టీవీ ఫ్లోరిడా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ఇఫ్తార్ సెలబ్రేషన్స్లో మొదటిగా ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉండి ఆ సాయంత్రం సూర్యోదయం నుంచి ఏమీ తినకుండా సూర్యాస్తం అయిన తర్వాత వీళ్ళు ఇఫ్తార్ విందు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా వాళ్ళు నీరు తీసుకుని ఆ తర్వాత ఖర్జూరంతో స్టార్ట్ చేసి ఆ తర్వాత దేవునికి నమాజ్ చేస్తూ ఇలాగా ఆ దేవుని ప్రార్థించాక వీళ్ళందరూ కలిసి ఇఫ్తార్ విందు అనేది చేయడం జరుగుతుంది. సూర్యోదయం ముందు చేసే భోజనాన్ని సహారీ అని, సూర్యాస్తం అయిన తర్వాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు. సో చూసారు కదా ఇఫ్తార్ సెలబ్రేషన్స్ యుఎస్లో ఎలా జరుగుతున్నాయో. సో ఇప్పటి వరకు యుఎస్లో ఇఫ్తార్ సెలబ్రేషన్ మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ ఫ్లోరిడా ద్వారా నేను మీకు చూపించబోతున్నాను. అసలు ఈ మాసానికి ఎందుకంత ప్రత్యేకత ఉంటుందని చూస్తే మన చాంద్రమాన కాలం ప్రకారం ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెలలో రంజాన్ మాసం వస్తుంది. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించబడింది. ఈ మాసాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారంటే ఈ మాసంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళందరూ కూడా స్వర్గానికి చేరుతారని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. ఇఫ్తార్ సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి ఫుడ్ అండి. అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే హలీం. అసలు ఇండియాలోనే దొరుకుతుందేమో అనుకుంటాను హలీం. లేదు యుఎస్లో కూడా హలీం దొరుకుతుంది. సో ఈరోజు ఇఫ్తార్ సెలబ్రేషన్స్లో మన హైదరాబాదీ దమ్ బిర్యానీ, చాలా రకాలటువంటి చికెన్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రోజున ఇఫ్తార్ సెలబ్రేషన్స్లో పెట్టారు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసాలు చేసి ఉంటారు కదా. సో సాయంత్రం అయ్యేసరికి ఇఫ్తార్ విందులో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో చాలామంది క్రౌడ్, నిజంగా ఇంతమంది ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. మీకు నచ్చిన ఐటమ్ ఏం బాగుందండి? హలీం అండి. హలీమేనా? I could take 5 because the iftar the party food was awesome, like iftar party food, and halim ante especially I feel like eating in Hyderabad, literally ga same taste undi, felt very good. ఆఫ్ కోర్స్ పాప చిన్న బాక్స్లేనండి, నేను దిష్టి పెట్టట్లేదు. నైస్, థ్యాంక్ యూ. హలో, ఇఫ్తార్ పార్టీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం యూఎస్లో ఇప్పుడే కదా. సో ఇండియా నుంచి ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి? జస్ట్ 1 year అయింది వచ్చి. యా, కరెక్ట్గా 1 year అయిన టైంకి రంజాన్ టైంకి మీకు కరెక్ట్గా హలీం దొరికింది. అయితే కరెక్ట్ టైంకి దొరికింది. మిస్ అయింది అనుకున్నారా? అసలు దొరుకుతుందా లేదా అనుకునేవారు కదా? అనుకున్నాను, బట్ లక్కీలీ దొరికింది. ఇండియన్ మిస్ అవుతున్నారా? ఇండియాని మిస్ అవుతున్నాను, బట్ ఇప్పుడు హలీం వల్ల మిస్ అవ్వట్లేదు. వాళ్ళు మిస్ కావట్లేదు. గుడ్ వన్. స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మెలోడీ మాక్టైల్ రవి ఇక్కడే ఉన్నారు. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఇప్పుడే ఫుడ్ తిన్నాం కదా, ఫుడ్కి ముందు చేస్తుంటే ఇంకా ఎనర్జెటిక్గా ఉండేవాడిని. యా, హైదరాబాద్లోనే ఇఫ్తార్ పార్టీస్ తెలుసు, కానీ యుఎస్లో కూడా ఇంత చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎలా అనిపించింది మీకు ఇఫ్తార్? సో ఇన్ మై కేస్ అండి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ పార్టీ ఐ ఎవర్ అటెండెడ్ ఇన్ మై లైఫ్. నేను ఇండియాలో కూడా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దోస్ మెనీ ముస్లిం ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళు కూడా ఎవడు ఇన్వైట్ చేయలేదు ఎప్పుడు. మా డాడీకి ఉన్నారు, ఆయన వెళ్ళేటోళ్ళు, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, వాళ్ళు మంచి ఫుడ్ పెడతాడు అనేటోళ్ళు అనమాట. బట్ హియర్ ఇట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేషన్ ఫ్రమ్ మాటా. సో ఇంతమంది ముస్లిమ్స్ మన టాంపాలో ఉన్నారని అసలు తెలియదు. సో వీ హ్యావ్ సీన్ మోర్ దెన్ 200 people. అండ్ వీళ్ళు ఆర్ఎస్విపి ఆపేశారు, లేకపోతే 400-500కి వెళ్ళేది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే డిఫరెంట్ ఈవెంట్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా. ప్రాబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చేస్తారు కదా. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో హలీం ఎలా అనిపించింది? ఇండియాలో తిన్నట్టే ఉందా? హలీం నా దాకా రాలేదండి. నిజంగా బ్యాడ్ లక్. అయితే నిజంగా హలీం మిస్. ఇఫ్తార్ పార్టీకి వచ్చి హలీం తినలేదా మీరు? మిగిల్చలేదు మన వాళ్ళు. పోనీలే, నైస్ వన్. ఇంకా అంటే ఈ ఇఫ్తార్ పార్టీలో మెయిన్గా మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ పీపుల్ అండి, అందరూ ఒక దగ్గరికి వచ్చారు కదా. సో దట్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్. ఎందుకంటే ఓన్లీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే వీ ఆల్ మీట్ కదా. అంటే మన పర్సనల్ లైఫ్లో మన ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ స్ట్రగుల్ ఒకటి ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. బట్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ ఎవ్రీ వన్ విల్ కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్.
ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవ్రీ ఈవెంట్లో కనిపిస్తారు, హాయ్ చెప్పుకుంటాం, మన ఫ్రెండ్స్ అయ్యాం. సో లైక్ దట్. ఇప్పుడు ఎవరితో అయినా ఒక ఇంటరాక్షన్ రావాలన్నా సరే, ఒక కనెక్షన్ రావాలన్నా సరే, దీస్ ఆర్ ద ఈవెంట్స్ వేర్ వీ మీట్ పీపుల్. ఇందాక స్టేజ్ మీద చెప్పినట్టు అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్త్. మన నెట్వర్కే మన నెట్వర్క్. అది కూడా యూఎస్లో మరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు ఉండరు, ఫ్యామిలీ ఉండరు కదా. సో వీ ప్రెటీ మచ్ రిలై ఆన్ ఫ్రెండ్స్ అండ్ అవర్ నెట్వర్క్. సో దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ కమింగ్ అండ్ మీటింగ్ పీపుల్.